భారతదేశంలో ఒక్కొక్క సమయంలో టమాటా ధరలు కొండెక్కుతాయి. కిలో రూ. 140 నుంచి రూ. 180 వరకు పలుకుతాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది ఆ సమయంలో. కొన్ని చోట్ల కిలో టమాటా రూ. 250కు కూడా అమ్ముతూ ఉంటారు. బర్గర్లు, పిజ్జాలకు పెట్టింది పేరైన ప్రముఖ కంపెనీ మెక్‌డొనాల్డ్ తన కంపెనీ మెనూ నుంచి టమాటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది అప్పట్లో. అంటే టమాటా రేట్ల సగ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టమాటాలను దొంగతనం చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక టమాటాల వ్యాపారి రక్షణ కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్న దృశ్యాలు అప్పట్లో వైరల్‌గా మారాయి. ఒక్క టమాటానే కాదు, పచ్చిమిర్చి, బీరకాయ, బీన్స్, కాలీఫ్లవర్, ఆకుకూరల ధరలు కూడా సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వారిపై మరింత భారం పడుతుంది. అయితే కిలో రూ. 1,00,000 వరకు పలికే కూరగాయలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటి? ఎందుకంత ధర వాటికి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తైవాన్ మష్రూమ్. తైవాన్లో మాత్రమే పండించే ఓ ప్రత్యేక పుట్టగొడుగు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. తైవాన్ మార్కెట్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే ఈ పుట్టగొడుగు ధర మన దేశంలో ఒక్క పీస్ అంటే ఒక మొక్క రూ. 80,000 వరకు పలుకుతుంది. అంటే కిలో ధర ఎంతుంటుందో మీరు ఊహించుకోవచ్చు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన వంటల్లో తైవాన్ మష్రూమ్ ఒకటి. వారంలో ఒకరోజు ఆయన ఇలాంటి పుట్టగొడుగు 5 ముక్కలను ఆహారంలో తీసుకుంటారు. యాసగుంబ లేదా హిమాలయన్ వయాగ్రా. యాసగుంబ అనేది హిమాలయాల్లో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన పుట్టగొడుగు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయగా దీనికి పేరుంది. దీని కిలో ధర రూ. 56,00,000 నుంచి రూ. 60,00,000 వరకు పలుకుతుంది. ఇది క్యారెట్ మాదిరిగా పొడవుగా పెరుగుతుంది. రంగు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటుంది. వాస్తవానికి ఇది కూరగాయ కాదు, ఇదొక ఔషధ మూలిక. హిమాలయ పర్వత శ్రేణుల్లో 9,000 నుంచి 16,000 ఎత్తులో యాసగుంబ మష్రూమ్ దొరుకుతుంది. టిబెట్ ప్రాంతంలో ఇది ఎక్కువగా లభిస్తుంది. వీటిని సేకరించేందుకు వెళ్లేవాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ఇది శృంగారంలో పాల్గొనే శక్తిని పెంచుతుందని, సంతానోత్పత్తికి తోడ్పడుతుందని చెబుతూ ఉంటారు. అందువల్ల దీన్ని హిమాలయన్ వయాగ్రా అని కూడా పిలుస్తారు. హోప్ షూట్స్. కిణ్వ ప్రక్రియ ద్వారా వీటిని పండిస్తారు. అందువల్ల ధర చాలా ఎక్కువ. 1 కిలోగ్రామ్ హోప్ షూట్స్ ధర రూ. 70,000 నుంచి రూ. 80,000 వరకు ఉంటుంది. వీటిని ప్రత్యేక పద్ధతుల్లో మొక్కల నుంచి వేరు చేసి తయారు చేయడమే అందుకు కారణం. ఎక్కువ శ్రమతో కూడుకున్న పని. రుచిలో కాస్త వగరుగా ఉంటుంది. లాబానాట్ బంగాళదుంపలు. పశ్చిమ ఫ్రాన్స్ నోయిర్ మౌటియర్ తీరంలో ఒక ద్వీపంలో మాత్రమే ఈ లాబొనాటో బంగాళదుంపలు పండుతాయి. ఏటా 100 టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తి కావు. ప్రత్యేక పరిస్థితుల్లో పండించే వీటిని చేతులతోనే సేకరించి వేరు చేయాల్సి ఉంటుంది. అందువల్ల కిలో ధర రూ. 54,000 నుంచి రూ. 64,000 వరకు ఉంటుంది. వాసాబీ వేరు. వాసాబీని జపనీస్ హార్స్ రాడిష్ అని కూడా అంటారు. వాసాబీ వేరును ఉపయోగించి పచ్చడి మాదిరిగా చేసుకుని తింటారు. గ్లోబల్ మార్కెట్లో దీని ధర అర కేజీ సుమారు $73, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 6,000 వరకు పలుకుతుంది. ఒక వేరు నుంచి కిలోగ్రాము కంటే ఎక్కువ వాసాబీ తయారు చేయవచ్చు. యూరప్లోని ఒక ప్రత్యేకమైన ఫామ్లో ఈ వాసాబీ వేర్లను పండిస్తారు. మాంగే టౌట్ బఠానీలు. వెస్ట్రన్ రెస్టారెంట్లలో ఈ బఠానీలకు మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో పండించే ఈ బఠానీలను తీసుకునేందుకు పాశ్చాత్యులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ఇండియన్ కరెన్సీలో ఈ బఠానీల ధర కిలో రూ. 2,200 నుంచి రూ. 3,000 వరకు పలుకుతుంది. యమషిత బత్సలి కూర. ఈ ఆకుకూర ప్రధానంగా ఫ్రాన్స్లో పండుతుంది. వీటిని కిలోల లెక్కన అమ్మరు కానీ ధర అంచనాల కోసం కిలోల లెక్కన చెబితే కిలో యమషిత బత్సలి కూర రూ. 2,500 నుంచి రూ. 4,000 వరకు ఉంటుంది. పింక్ టెల్యూస్. దీన్ని పింక్ పాలకూర లేదా ఇన్‌స్టాగ్రామ్ పాలకూర అని కూడా ఈ మధ్య అందరూ పిలుస్తున్నారు. రుచిలో కొద్దిగా చేదుగా ఉంటుంది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం దీన్ని ఎక్కువగా ప్లేటింగ్ కోసం వాడుతున్నారు. దీని ధర కిలోగ్రాముకు రూ. 1,700 నుంచి రూ. 2,000 వరకు పలుకుతుంది. ఈ కూరగాయలకు ఎందుకింత డిమాండ్ అంటే కూరగాయల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు పోషక విలువలతో కూడిన ఆహారంపై ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. నివేదికల ప్రకారం సగటు అమెరికా పౌరుడు ప్రతి నెల కూరగాయలపై రూ. 14,000, కిరాణా సామాగ్రిపై రూ. 28,000 ఖర్చు చేస్తున్నాడు. కొన్ని కూరగాయలు కొన్ని సీజన్లలో మాత్రమే దొరుకుతాయి. అంతేకాదు, ప్రపంచంలోని కొన్ని కూరగాయలు ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అంతేకాకుండా
వాటిని పండించడం ఎక్కువ శ్రమతో కూడుకున్న పని. ఈ కారణాల వల్ల ఇప్పుడు చెప్పిన కూరగాయల ధర వాటి డిమాండ్‌ను బట్టి అంత ఎక్కువగా ఉంటుంది. కాలంతో పాటు వీటి ధర అంతకంతకు పెరుగుతుందని నివేదికలు కూడా చెబుతున్నాయి.